భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 22 జరుగున బీసీ సింహగర్జన జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లోనే బీసీ సింహగర్జన సంబంధించి పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సింహగర్జన సభ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అనేక మంది వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టంలో చేయాలి, బీసీలకు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూమిని ఇవ్వాలి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో లోను మంజూరు చేయాలి, అదేవిధంగా సమగ్ర కులగణన చేపట్టాలి, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, చట్టసభల్లో బీసీలకి 44% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కుల రాజకీయాలు, 2 వర్గాల రాజకీయాలు, ఓటు బ్యాంకు మాత్రమే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉపయోగపడతారు. కానీ అధికారంలోకి వచ్చేదానికి వాళ్ళకి సంబంధించిన వాటికి పదవులు ఇస్తూ, వాళ్ళకి సంబంధించిన మంత్రివర్గాలు ఇస్తూ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అణగదొక్కాలని చూస్తారు. కావున ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఈ అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఈ అణగారిన వర్గాల్ని ఒక తాటిపైన తేవాలని చెప్పి ఈరోజు బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈరోజు బీసీ సింహగర్జన అనే ఒక పెద్ద ఉద్యమాన్ని చేపడుతున్నాడు. ఈ ఉద్యమాన్ని చేయాలని చెప్పి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, యువతులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు బీసీఎస్సీ వేటి విద్యార్థులు అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు బీసీవై పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్గా సురేష్ యాదవ్ పిలుపునిస్తున్నారు. బీసీవై పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ, ప్రజెంట్ ముఖ్యమంత్రి కానీ ప్రమాణ స్వీకారం చేసేయడానికి భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం కావాలి. కానీ వాళ్ళు పాలించేది మాత్రము రెడ్డి బుక్ రాజ్యాంగం కావాలి, రాజారెడ్డి రాజ్యాంగం కావాలి. కావున ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల పైన దాడులు, బీసీల వెనుకబాటుకు గురవుతున్నటువంటి బీసీలలో ఐక్యత తేవడానికి రామచంద్ర యాదవ్ గారు చేపట్టినటువంటి బీసీ సింహగర్జన చేపదం చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మందిని నిరుద్యోగుల్ని తరలిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.